అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా లేకుండా వేలాది పోస్టులను సర్ప్లస్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. అలాగే ఉన్నటువంటి పాఠశాలను సబ్జెక్ట్ వైజ్ ఉన్నటువంటి తరగతి బోధనను రద్దు చేయాలని ఉన్నది. అలాగే యూపీ స్కూలు రద్దు చేయాలని ప్రభుత్వం ఉద్దేశం ఉన్నది. అలాగే హై స్కూల్ ప్లస్ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం ఉద్దేశం ఉన్నది. మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర స్వయంగా లోకేష్ గారు ఉన్నారు. 117లో మేము సవరణలు అడిగింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడున్నా కానీ మీరు చదివినటువంటి తరగతులలో ఎంత సెక్షన్కి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల సెక్షన్కు 54 మంది చేసినారు. మీరు చదివిన దాంట్లో ఎంత ఉన్నారో ఒకసారి బేరీజు వేయాలని కూడా కోరుతా ఉన్నాం. 54 మందికి ఫస్ట్ సెక్షను, అలాగే గతంలో 88 దాన్ని తగ్గించమని కోరాం 117లో. ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకా 6 పెంచి 94 పెంచింది. ఈ పెంచడం వల్ల ఈరోజు వేలాది పోస్టులు సర్ప్లస్ అవుతున్నాయి. అంటే ప్రభుత్వ విద్యను ఉంచాలనుకుంటున్నారా, మూసివేయాలనుకున్నా కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను అందుకే ఈ సందర్భంగా అందరికీ ప్రశ్న వేస్తా ఉన్నా. మా ఉపాధ్యాయ పిల్లలు కానీ, లేదా రాజకీయ నాయకుల పిల్లలు కానీ, ఉద్యోగుల పిల్లలు కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో లేరు. మరి వాళ్ళు ఉన్నటువంటి పాఠశాలలో వీలైతే నర్సరీ నుంచి కూడా తరగతికి సబ్జెక్ట్ వైజ్ బోధన ఉంది. మరి అదే మన పిల్లలు లేనటువంటి ప్రభుత్వ పాఠశాలలో తరగతి వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఎందుకు రద్దు చేయాలని కోరుతున్నారు? అధికారం మాకు ఉందా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరొకటి హై స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజీ ప్రతి మండలంలో ఒకటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి చాలామంది పేద పిల్లలకు ఈరోజు ఉపయోగపడుతున్న సందర్భంలో ఎటువంటి కనీసం చర్చలు కూడా లేకుండా ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయిస్తాను. అందుకు మేము కోరుతా ఉన్నాం, ఎక్కడైతే హై స్కూల్ ప్లస్లో విద్యార్థులు ఉన్నటువంటి కాలేజీలో కానీ, లేదా ఒకవేళ ఆ మండలంలో కాలేజీ లేకపోతే అక్కడ హై స్కూల్ ప్లస్ ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్. యూపీ స్కూల్లో కూడా ఈరోజు చాలా దూర ప్రాంతాల్లోనే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు లేని గతంలో, ఇప్పుడు కాదు, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి దాని గురించి అప్పటి నుంచి కూడా యూపీ స్కూళ్ళు ఉన్నాయి. మరి ఏ విధంగా రద్దు చేస్తారు? అవి స్ట్రెంత్ ఆధారంగా రద్దు చేసి ఈరోజు దాదాపుగా 20,000 పోస్టులు సర్ప్లస్ అయింది. మరి ఈ విధంగా ఉన్న పోస్టులే సర్ప్లస్ అవుతుంటే డిఎస్సి ఏ విధంగా నిర్వహిస్తారు? ఏ విధంగా వాటిని చేస్తారు? అంటే ఏం చేస్తున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పటికైనా లోకేష్ గారు కమిషనర్ కాడ కాకుండా మీటింగు లోకేష్ గారే స్వయంగా నిర్వహించి మా యొక్క డిమాండ్లను పరిశీలించవలసిందిగా మమ్మల్ని కూడా పిలిచి లోకేష్ గారు స్వయంగా మాట్లాడితే మేము ఇవన్నీ కూడా అడగాలని ఉన్నాం. కాబట్టి దయచేసి లోకేష్ గారు ప్రత్యేక సమావేశం ఈ నెలతో నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.